స్టేట్ లెవెల్లో ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాం. చీఫ్ సెక్రటరీకి నాకు కూడా అన్ని డాష్ బోర్డులు వస్తాయి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఎక్కడైనా సరిగా చేయకపోతే దాన్ని ఏ విధంగా పికప్ చేయాలో పికప్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటజిక్ హబ్స్ కింద, ఎకనామిక్ డ్రైవర్స్ కింద 3 స్ట్రాటజిక్ రీజన్స్గా 3 కానీ 5 కానీ అనుకుంటున్నాం. ఏది బాగుంటుందని చేస్తాం. విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ కింద 8 జిల్లాలు అనుకున్నాం రఫ్గా. అమరావతి క్యాపిటల్ రీజన్ కింద ఒక 6-7 జిల్లాలు, నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ తీసుకొస్తాం. రాయలసీమకు 8 జిల్లాలు పెట్టి స్ట్రాటజిక్ డిఫెన్స్, స్టీల్ హబ్, విసిఐసి, హెచ్బిఐసి, సిబిఐసి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని తీసుకొస్తాం. అదే మరిగా అన్ని టైర్ 2, టైర్ 3 సిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటాం. ఎయిర్పోర్ట్స్ ఒక 13 వర్కౌట్ చేస్తున్నాం. రోడ్లు, నేషనల్ హైవేస్ అన్ని ఇచ్చేస్తాం. రాయలసీమలో సోలార్, విండ్, ఈవీస్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వర్కౌట్ చేస్తారు. రాయలసీమని లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా తయారు చేస్తాం. 1 డిఫెన్స్, 2 ఏరోస్పేస్, 3 ఎలక్ట్రానిక్స్, 4 ఆటోమొబైల్, 5 డ్రోన్స్, 6 స్పేస్ టెక్నాలజీ. దీనికి అదనంగా గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే అక్కడుండే అడ్వాంటేజెస్ అనేది తీసుకొని ఒక మంచి డెవలప్డ్గా, ఒక పక్క చూస్తే హైదరాబాద్ వస్తుంది, ఒక పక్క చూస్తే బెంగళూరు వస్తుంది, ఇంకో పక్క చూస్తే చెన్నై వస్తుంది. ఈ 3 మెగా సిటీస్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాభివృద్ధి చాలా ఈజీ అవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్కన మనకు కోస్టల్ పవర్ హౌస్, 3rd లార్జెస్ట్ కోస్ట్ లైన్. ఇంకో పక్క బ్లూ ఎకానమీ, పోర్ట్స్, మెరైన్, మినరల్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. గ్లోబల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు.